నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనిజువేలాలో అంతకంతకు పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య 235 మంది చనిపోయినట్టు ప్రభుత్వ ప్రకటన. జోరుగా సహాయక చర్యలు. ఆపత్కాలంలో వెనిజువేలాకు వేర్వేరు దేశాల ఆపన్న హస్తం. 2 C-17 రవాణా విమానాల్లో సహాయ సామగ్రిని పంపిన భారత్. ఆపరేషన్ సింధూర్లో 6 వీరమరణం పొందినట్టు కేంద్రం వెల్లడి. జాతీయ యుద్ధ స్మారకంపై అమరుల పేర్లు లిఖిస్తామని ప్రకటన. తెలంగాణ నూతన సీఎస్గా సంజయ్ జాజు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ గుర్తింపు పొందిందన్న భట్టి. చిన్న పరిశ్రమలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అమలుపై హామీ. డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని యువతకు చంద్రబాబు పిలుపు. భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలపై పోరు చేయాల్సిందేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్న పవన్. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచన. వెనిజువేలాలో వరుస భూకంపాల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందినట్లు వెనిజువేలా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 40,000 మందికి పైగా గాయపడ్డారని, వేలాది మంది జాడలేదని తెలుస్తోంది. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన బృందాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. వెనిజువేలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాల ధాటికి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు వెనిజువేలాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇవి అగ్రస్థానంలో నిలవగా వందలాది బహుళ అంతస్తుల భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. వీధుల్లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దుమ్ము, రక్తమోడుతున్న వారిని శిథిలాల నుంచి సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఓ భవనం స్లాబ్ కింద చిక్కుకొని పాదం మాత్రమే బయటకు కనిపిస్తున్న మహిళను సహాయ బృందాలు కాపాడిన దృశ్యాలు వెనిజువేలా ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. వెనిజువేలా రాజధాని కారకాస్కు ఉత్తరాన ఉన్న లాగ్వైరా తీర ప్రాంతంలో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. భూకంపం కారణంగా ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇది సహాయ చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. తప్పిపోయిన వారి కోసం బాధిత కుటుంబాలు పోస్టర్లు అంటించాయి. మరికొందరు తమ వారిని వెతుకుతూ చేతిరాతతో కూడిన పేర్ల జాబితాలను పంచుకున్నారు. దేశంలో ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా విదేశాల్లోని వెనిజువేలా పౌరులు తమ బంధువులను సంప్రదించడానికి నానా అవస్థలు పడ్డారు. కారకాస్లోని డౌన్ టౌన్లో వందల మంది పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే కాలం వెల్లదీస్తున్నారు.
భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన వెనుజువేలాకు మెక్సికో, ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా తదితర దేశాలు సాయం ప్రకటించాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, చిలీకి చెందిన బృందాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. వరుస భూకంపాలతో అతలాకుతలమైన వెనుజువేలాను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో భారత్ ముందుకొచ్చింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో అత్యవసర సహాయక చర్యలను చేపట్టింది. బాధితులకు వైద్యం, ఇతర అవసరాలను తీర్చేందుకు భారీ ఎత్తున సహాయాన్ని పంపింది. వెనుజువేలాలో సహాయ చర్యల కోసం భారత వాయుసేనకు చెందిన 2 C-7 రవాణా విమానాలు బయలుదేరాయి. ఈ విమానాల్లో 35 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రి, ప్రాణరక్షక మందులు, కీలకమైన వైద్య పరికరాలను పంపారు. విపత్తు సమయాల్లో క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు భారత సైనిక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యాధునికమైన 2 భీష్మ క్యూబ్స్ను కూడా ఇందులో పంపించారు. ఈ కష్టకాలంలో వెనుజువేలా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు పూర్తి మద్దతుగా నిలిచేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. భారీ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన వేళ తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రపంచ దేశాలకు వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విపత్తులో తమ దేశానికి ఆపణ హస్తం అందించిన పలువురు ప్రపంచ నేతలను అభినందించారు. తమ పట్ల వారు చూపిన సంఘీభావానికి వెనుజువేలా ప్రజల తరపున కృతజ్ఞతలు చెబుతున్నట్లు రోడ్రిగ్స్ చెప్పారు. ఈ కష్టకాలంలో మద్దతుగా మానవతా సహాయం అందించేందుకు ముందుకొచ్చిన దేశాలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ జాజును సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. సంజయ్ జాజు గతంలో విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పనిచేశారు. 2014 నుంచి సంజయ్ జాజు కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసి ఈ నెల 23న రిలీవ్ చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన సంజయ్ జాజుకు 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్ ఉంది. తెలంగాణలో 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించింది. చేనేత, హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించిన ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించింది. ఆయనకే మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ వృద్ధి కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాకూడదన్నారు. హైటెక్స్లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో 2026ను భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన సందర్శించారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఎఫ్టీసీసీఐ ఒక బలమైన వారధిగా పనిచేస్తోందని భట్టి అన్నారు. తమ ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని, ప్రజల జీవనోపాధి అని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న పరిశ్రమలకు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అందాలనేది తమ సంకల్పమని భట్టి తెలిపారు. It has always been a strong bridge between government and industry. Platforms like these kind of organizations are always valuable because they bring manufacturers, MSMEs, startups, innovators, academia, technology providers and investors into one platform. An industrial expo is not only a display of machines and products, it is a meeting place for ideas. A small entrepreneur may find a new customer. A manufacturer may find a new technology. A startup may find its first buyer. A student may find a career direction. That is the real value of these kind of organizations. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న యుద్ధం అంతిమంగా దేశ యువత వారి కలలు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసమేనని గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ జోలికెళ్లొద్దని చంద్రబాబు విద్యార్థులు, యువతకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపడానికి, ఇందుకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
వ్యసనంతో పోరాడుతున్న వారికి సాధ్యమైన మద్దతును అందిస్తూ వారు గౌరవంగా కోలుకొని జీవితాలను తిరిగి నిర్మించుకోవడానికి సహాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేంద్రం అనేది ఇక గత చరిత్ర అన్న చంద్రబాబు ఇప్పుడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారు, కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, రోజువారీ చెత్త సేకరణ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పించాలని, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అయోధ్య రామాలయంలో కానుకల దుర్వినియోగానికి సంబంధించిన ప్రకంపనలు ఆలయ ట్రస్టును తాకాయి. రామాలయం ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాలు రాజీనామా చేశారు. అంతకుముందు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చంపత్ రాయ్ డ్రైవర్, ఆయన సన్నిహితుడు సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో నగదు లెక్కింపు సిబ్బంది, నగదు లెక్కింపు విభాగాధిపతి, ఆ ప్రక్రియను పర్యవేక్షించిన ఓ విశ్రాంత బ్యాంకర్ కూడా ఉన్నారు. భక్తులు సమర్పించిన నగదు కానుకలను ఆలయం బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ముందే పక్కదారి పట్టించాలని ఆరోపణలు రావడంతో ఈ వివాదం బయటపడింది. ఈ ఆరోపణలపై యూపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిట్ నివేదిక ఆధారంగానే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై దొంగతనం, నమ్మక ద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు కానుకలు, విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు మొదలుపెట్టినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇరాన్తో శాంతి ఒప్పంద చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలమైన స్థితిలో ఉండి ఇరాన్తో చర్చలు జరుపుతోందని చెప్పారు. శ్వేత సౌధంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ వాషింగ్టన్తో ఒప్పందం చేసుకునేందుకు టెహరాన్ ఆసక్తిగా ఉందన్నారు. ఇరాన్పై అమెరికా తీసుకున్న చర్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ చర్యల కారణంగానే ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో అమెరికా పట్టు బిగించినట్టు స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల దృష్ట్యా ఆ దేశంపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని, కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. గురువారం ఒక్కరోజే హర్ముజ్ గుండా రికార్డు స్థాయిలో 19 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని, ఇది చరిత్రలోనే అత్యధికమని ట్రంప్ వెల్లడించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశంగా ఇరాన్ మారనుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వీరమరణం పొందిన సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారి ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ధీటుగా బదిలిస్తూ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 సైనికుల పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రాణత్యాగం చేసిన 6 అమరవీరుల్లో 5 ఆర్మీకి చెందిన వారు కాగా, 1 ఎయిర్ ఫోర్స్కు చెందిన సార్జెంట్ ఉన్నట్టు కేంద్రం తెలిపింది. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మెన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, ఎయిర్ ఫోర్స్కు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగినట్లు కేంద్రం తెలిపింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేయనున్న ప్రత్యేక గ్రానైట్ ఫలకాలపై ఈ అమరవీరుల పేర్లను శాశ్వతంగా లిఖించనున్నట్లు కేంద్రం పేర్కొంది. రైతులకు పారదర్శకంగా సకాలంలో సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ ఏడాది జూన్ 8 నుంచి కృష్ణా, కాకినాడ మినహా అన్ని జిల్లాల్లో ఈ విధానం ద్వారా యూరియా, డిఏపి పంపిణీ చేపట్టినట్టు వివరించారు. ఇప్పటి వరకు 2,97,733 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డిఏపి పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఎరువుల కొరత, పంపిణీ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 155-251ని అందుబాటులోకి తెచ్చామన్నారు. అక్రమాల దారులు మూసుకుపోయినందునే జగన్ తన అనుకూల పత్రిక ద్వారా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఏపీలో టమాటా ధరలు పతనమయ్యాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మృతి చెందారు. పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ప్రయాణిస్తుండగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం టానావడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. 6 గాయపడ్డారు. రేగళ్ల గ్రామానికి చెందిన 8 మంది కలికిరి మండలం దూదేకులపల్లిలో పేర్ల పండగకు ఆటోలో వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. చిత్తూరు, కడప ప్రధాన రహదారిలోని టానావడ్డిపల్లి వద్ద ఆటోను ఓ కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఆటో డ్రైవర్ ముబారక్, మెరూన్ బి, వహీద్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ వెంకటరమణతో పాటు అందులోని 3కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న కొందరు ట్రాఫిక్ ఆంక్షలను బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాంగ్ రూట్ కారణంగా గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 7:30 గంటలకు వినోద్ అనే యువకుడు బైక్పై గచ్చిబౌలి నుంచి కొండాపూర్ ఏఎంబీ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్పేట్ నుంచి గచ్చిబౌలికి వెళ్తున్న శ్రీకాంత్, విఠల్ అనే 2 యువకులు స్కూటీపై ప్రమాదకరంగా రాంగ్ రూట్లో వచ్చారు. ఈ క్రమంలో 2 బైకులు బలంగా ఢీకొన్నాయి. స్కూటీ పైనున్న శ్రీకాంత్, విఠల్ ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి అది. వర్షాకాలం వచ్చిందంటే చాలు గుంతలు నిండిన ఆ రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిందే. అదే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన శంషాబాద్ షాబాద్ రహదారి. 2.5 ఏళ్లు గడిచిన రోడ్డు పనులు పూర్తి కానందున నర్కుడా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి భారీ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు యత్నించగా కాసేపు ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. గతుకుల రోడ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణం చాలా భయంకరంగా ఉందన్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఆరోపణలపై గోల్డ్ మ్యాన్ పేరొందిన సూర్యభాయ్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సన్నిహితున్నంటూ హిమాయత్ నగర్ నీలోఫర్ వద్ద నిందితుడు 30 లక్షలు తీసుకున్నట్లు బాధితుల ఫిర్యాదు చేశారు. బంగారం ఇవ్వకపోవడంతో డబ్బుల కోసం ఇంటికెళ్లిన తమకు 3 ఐఫోన్లు, 20 లక్షల చెక్కును సూర్యభాయ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నిందితులు తమను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారంటూ అత్తాపూర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నారాయణగూడ పిఎస్కు పోలీసులు బదిలీ చేశారు. 3 ముళ్ళు పడే ముందు కాబోయే జీవిత భాగస్వామి గురించి కొన్ని చేదు నిజాలు తెలిసిన కుటుంబ పరువు గురించి ఆలోచించి తలరాత అని సరిపెట్టుకునే యువతులను చాలామందిని చూస్తుంటాం. ఆ భయాలను బద్దలు కొడుతూ తన ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటింది ఛత్తీస్గఢ్ యువతి. జాంజగీర్ చాంపా జిల్లాకు చెందిన ముస్కాన్ ప్రధాన్ అనే యువతికి పెళ్లి కుదిరింది. ఈ నెల 23న కోస్మాండా గ్రామంలోని ముస్కాన్ ఇంటికి వరుడి ఊరేగింపు వచ్చింది. కారు దిగిన వరుడు మద్యం మత్తులో కనీసం నిలబడలేకపోతున్నాడు. ముస్కాన్ పరుగున గడప దాటొచ్చి వరుడి చెంప చెళ్ళుమనిపించింది. అతనితో పెళ్లి ససేమిరా వద్దంటూ తేల్చి చెప్పింది. ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు పలకడంతో ఇరు వర్గాల నడుమ ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పెళ్లి ఊరేగింపును వెనక్కి పంపారు. విషయం తెలుసుకున్న అధికారులు ముస్కాన్ను సత్కరించి 5,000 రూపాయల గౌరవ వేతనంతో కౌన్సిలర్గా నియమించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్లోని పలు ప్రాంతాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులతో కీవ్లోని పలు గోదాముల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పివేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాయి. ఈ దాడిలో 2 గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి ఒక క్షిపణి శకలాన్ని తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అంతకుముందు రష్యాలోని 2 చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మయన్మార్లోని భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు దహనం చేశారు. దాదాపు $600 మిలియన్ అంటే భారత్ కరెన్సీలో 5,600 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను మయన్మార్ అధికారులు కాల్చివేశారు. మయన్మార్ వ్యాప్తంగా పట్టుబడిన 50 టన్నులకు పైగా హెరాయిన్, నల్లమందు, కెటామైన్, మెథాంఫెటమిన్, గంజాయి, క్రిస్టల్ మెత్ డ్రగ్స్ను అధికారులు కాల్చి బూడిద చేశారు. దీనివల్ల దట్టమైన నల్లటి పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధ్వంసం చేసిన డ్రగ్స్ విలువ రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఒక్క యాంగోన్లోనే సుమారు $321 మిలియన్ విలువైన 31 రకాల డ్రగ్స్ను తగలబెట్టినట్లు వెల్లడించారు. డ్రగ్స్కు నిప్పంటించడానికి ముందు మిలిటరీ బ్యాండ్ ప్రదర్శన ఇచ్చింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. దేశీయ అంతర్గత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐబీ చీఫ్గా ఉన్న తపన్ కుమార్ దేకా పదవీకాలం ముగియనుండగా ఆయన స్థానంలో మహేష్ దీక్షిత్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న మహేష్ దీక్షిత్ ఐబీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో 2 ఏళ్లు కొనసాగనున్నారు. 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేష్ దీక్షిత్ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే స్పెషల్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. 3 దశాబ్దాలుగా ఆయన ఐబీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కౌంటర్ టెర్రరిజం, క్షేత్రస్థాయిలో బలమైన నిఘా నెట్వర్క్ను ఏర్పాటు చేయడంలో మహేష్ దీక్షిత్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పుణె వ్యాపారి కేతన్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కుట్రకోణం వెలుగు చూస్తోంది. ఈ హత్యకు ముందే పుణెలోని ఓ కేఫ్లో వేసిన తుది ప్రణాళిక లోహగఢ్ కోట వద్ద కేతన్ను తోసేందుకు నిందితులు రహస్య సిగ్నల్స్ ఇచ్చుకున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. కేతన్ నిశ్చితార్థాన్ని రద్దు చేయడానికి ప్రధాన నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అనేక మార్గాలు అన్వేషించారని, ఆ తర్వాతే హత్యకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. జూన్ 18న హత్యకు ముందు లోహగఢ్ పోర్టుకు 2 సార్లు వెళ్లినప్పటికీ కేతన్ను కిందకు నెట్టేయడానికి సియా ధైర్యం చేయలేదని తెలిపారు. ఈ దశలో సహనం కోల్పోయిన చేతన్ సియాను మందలించినట్లు తెలుస్తోంది. నీ వల్ల కాదు, ఈ పని నేనే చేస్తానంటూ సియాతో చేతన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 3వసారి తానే రంగంలోకి దిగి ఈ హత్య చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కేతన్ను అడ్డు తొలగించుకుని సియాతో కలిసి మహాబలేశ్వర్ వెళ్లాలన్నది చేతన్ ప్రణాళిక అని, హత్య తర్వాత వారు నిరంతరం టచ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అటు కేతన్ను చంపే క్షణానికి ముందే తాము చేతన్కు సిగ్నల్ ఇచ్చినట్లు, అతడు వెంటనే తమ ప్రణాళిక ప్రకారం కేతన్ను 600 అడుగుల లోయలోకి నెట్టేసినట్టు సియా చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రణాళిక అమలుకు కొన్ని గంటల ముందు చేతన్, సియాలు పుణేలోని ఓ కేఫ్లో కలుసుకున్న సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇన్ని చేసినప్పటికీ వారికి తప్పు చేశామనే పశ్చాత్తాపం ఏమాత్రం లేదని పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం చెందారు. రామ్గఢ్ బొకారో ప్రధాని రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనాన్ని బొగ్గులోడుతో వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మ్యూజిక్ బ్యాండ్ బృందం మరాంగ్ మర్చా గ్రామంలో కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తోంది. అదే సమయంలో రామ్గఢ్ బొకారో ప్రధాని రహదారిపై వెనక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాతులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే 7గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రేమ మరీ హద్దులు దాటితే ఏమవుతుందో ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా కాయంగంజ్లో జరిగిన ఈ హైడ్రామాయే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. ఓ యువకుడు తనకంటే 20 ఏళ్లు పెద్దదైన 4 పిల్లల తల్లి కోసం చేసిన పిచ్చి పని చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. కాయంగంజ్ పట్టణంలో 4 పిల్లల తల్లిని పెళ్లాడతానంటూ చందన్ శెకావత్ అనే యువకుడు 200 అడుగుల మొబైల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన అతడు తన ప్రియురాలని పిలిపిస్తేనే కిందకు దిగుతానని భీష్మించాడు. ముంబైలోని ఓ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్న చందన్ గతంలో కాయంగంజ్లో కొంతకాలం ఉన్నప్పుడు ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కొంతకాలం ఈ సాన్నిహిత్యం కొనసాగాక ఇటీవలి కాలంలో ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ముంబై నుంచి నేరుగా కాయంగంజ్కు వచ్చి టవర్ ఎక్కాడు. స్వయంగా తానే 112 నెంబర్కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను పిలిపిస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో 6 గంటల హైడ్రామా తర్వాత చందన్ దిగొచ్చాడు. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠానాకు తరలించారు. ముఖ్యాంశాలు మరోసారి. వెనుజువేలాలో అంతకంతకు పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య 235 మంది చనిపోయినట్టు ప్రభుత్వ ప్రకటన, జోరుగా సహాయక చర్యలు.
ఆపత్కాలంలో వెనుజువేలాకు వేర్వేరు దేశాల ఆపన్న హస్తం 2 C-17 రవాణా విమానాల్లో సహాయ సామగ్రిని పంపిన భారత్. ఆపరేషన్ సింధూర్లో 6 వీరమరణం పొందినట్టు కేంద్రం వెల్లడి. జాతీయ యుద్ధ స్మారకంపై అమరుల పేర్లు లిఖిస్తామని ప్రకటన. తెలంగాణ నూతన సీఎస్గా సంజయ్ జాజు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ గుర్తింపు పొందిందన్న భట్టి. చిన్న పరిశ్రమలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అమలుపై హామీ. డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని యువతకు చంద్రబాబు పిలుపు. భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలపై పోరు చేయాల్సిందేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్న పవన్. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.